చెప్తాను. గ్రూప్ 1 పోస్టు 3 కోట్ల రూపాయలకి అమ్మకం, ఓ మంత్రి బేరసారాలు నిజమేనా, లేకపోతే రాజకీయ ఆరోపణలో భాగంగా అదొకటి తెర మీద తీసుకొచ్చి దీన్ని హైలైట్ చేస్తున్నారా? నేను ఆధారాలు ఆ 3 కోట్ల వ్యవహారంలో నేను ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. కానీ డెన్సిటీ లేదనా? కాదు. కానీ నేను ఏమంటున్నా అంటే పక్కా అది ఎగ్జామ్ ట్రాన్స్పరెన్సీగా జరగలేదు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా కోర్టే చెప్పింది కదా. ఈ రోజు డివిజన్ బెంచ్ కి వెళ్ళింది టీజీ. పోతుంది డివిజన్ బెంచ్ లో కూడా వీగిపోతుంది. ఇయ్యాల కాదు, నేను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నాకు సోపతున్నోళ్లకు చెప్పంపిన నేను ఇది పోతుంది, మీరు తప్పు చేస్తున్నారు, పిల్లలు ఆగమవుతున్నారు, ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు జాగ్రత్త చూడండి. ఎందుకంటే వాళ్ళ లాఠీ చార్జ్ చేసి పోలీస్ స్టేషన్లు వేస్తుంటే రాత్రి 11 గంటలకు 12 గంటలకు పోయి వాళ్ళని ఆ పోలీస్ స్టేషన్లకు పోయి విడిపించుకొని వచ్చి వాళ్ళ తన్నులు దెబ్బలు పడకుండా చేసి కాపాడింది. దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఎక్కడదక్కడ ఇళ్ళకి తీసుకుపోడు, కొట్టుడు, కేసులు పెట్టుడు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. లాస్ట్గా నా మీద కూడా వచ్చారు, నన్ను కూడా చేసిరు, అది వేరే విషయం. కానీ నేనేమంటున్నా అంటే అందులో ఇష్యూ లేకుంటే రాదు కదా, అందులో ఉంది, దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, అవకతవకలు జరిగినాయి అన్నట్టు వాస్తవాలు ఉన్నాయి. 2 సెంటర్లకెళ్ళే తెలుగు మీడియం వాళ్ళకైతే ఎంత ఘోరమైన అన్యాయం. 10-15 ఏళ్ల నుంచి అంటే సబ్జెక్ట్ చెప్పినటువంటి వాళ్ళకు, తెలంగాణ సబ్జెక్ట్ చెప్పినటువంటి వాళ్ళకు కూడా తెలంగాణ సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయని చాలా ఉదంతాలు కనబడ్డాయి. ఇప్పుడు నేను మా మిత్రుడు అన్నాడు, మేబీ హైలీ టాలెంటెడ్ కావచ్చు, 3 నెలలు చదివినా నాకు వచ్చినాయని చెప్పాను. మరి దాదాపు 10-15 ఏళ్ల నుంచి అదే డ్రీమ్ గా ఇండ్లు వదిలిపెట్టి, పండుగలు వదిలిపెట్టి, పబ్బాలు వదిలిపెట్టి, ఇళ్ల పెళ్లిళ్ళు వదిలిపెట్టి, అమ్మ నాయనను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి రాత్రి పూట వాచ్మెన్ గిరిలు వేసుకుంటా దోమలు గుట్టంగా కుక్కలేంబడవడంగా కూడా కూర్చొని ఇండ్ల చుట్టూ తిరుగుకుంటుండే పొదరుపూట అంతా చదువుకునేటోళ్ళు అందరు. మరి వాళ్ళ సంగతి ఏంటిది? నా కూరగాయలు అమ్మే రీసెర్చ్ స్కాలర్ల సంగతి ఏంటిది? మరి వాళ్ళు కూడా ఏళ్ళకెళ్ళి చదువుతున్నారు, పిహెచ్డీ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళని కూడా ఆలోచించాలి. పక్కా నేను ఏమంటున్నా అంటే వచ్చిన వాళ్ళని ఏం తప్పు పడతలేను, నేను జెన్యూన్ వచ్చిన వాళ్ళని సవాలే లేదు, మనకే రైట్ ఉంటుందండి. వాళ్ళు కష్టపడరు, వాళ్ళ ఇంట్లో కూడా ఇబ్బంది పడరు కదా. రాజకీయ వ్యవస్థ దొంగలని చెప్తున్నా నేను. అది బీఆర్ఎస్ కావచ్చు, ఇటు వీళ్ళు కావచ్చు, ఇద్దరు దొంగలు కాబట్టి ఇట్లా జరిగినాయి. వీళ్ళ చేత కాదు, దీన్ని తీసుకపోయి యూపీఎస్సీకి ఇవ్వాలి. నేను ఈ డిమాండ్ ఫస్ట్ నుంచి చెప్తున్నా. నేను నువ్వు ఆడికెళ్ళి వచ్చి అక్కడ చేస్తున్నావు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తా, ఇక్కడ తీసుకోపక్క ట్రైనింగ్ కాదు. నీ లోపల నియతి లేదు, నీ వాళ్ళని ఎవరినో తీసుకురావాలనుకున్నావు. ఎట్లా వస్తుంది? ఒక 2 సెంటర్లకు వెళ్ళి 74 మందికి ఎట్లా వస్తాయండి? 563 వస్తాయా? పాసిబుల్ అవుతుందా? గణేష్ సెంటర్ కోటితో పాటు చాలా కోటిల్నే 2